జై వాసవి. నేను మీ సారిక. తొలి ఏకాదశి గురించి ఇంపార్టెన్స్ చెప్పాలనుకొని ఈరోజు మీ దగ్గరకు వచ్చానండి. ఈ మంత్ 17/7/2024 తొలి ఏకాదశి స్టార్ట్ అవుతుంది. తొలి ఏకాదశి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు స్టార్ట్ అవుతుంది. అంటే దక్షిణాయనం స్టార్ట్ అయ్యాక వచ్చే ఫస్ట్ ఏకాదశిని కూడాను తొలి ఏకాదశి అంటారు. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. శయన ఏకాదశి, పద్మ ఏకాదశి, దేవసేన ఏకాదశిని కూడా అంటారు. ఈ చాతుర్మాసము 4 months స్టార్టింగ్ అయ్యేదాన్నే ఈ 4 months మనం ఏకాదశి పండుగలు చేస్తే అంటే 8 ఏకాదశి పండుగలు వస్తుంది. ఇది చేసి మనం ఏమైనా సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా అది మనకి తీరుతుందండి. మనము ఈ ఏకాదశి పండుగ అంటే ఉపవాసం ఉండేది. ఉపవాసం అంటే అంటే నియర్, వాసం అంటే ఉండేది. దేవుని స్మరిస్తూ దేవుడికి దగ్గరగా ఉండేదాన్ని ఉపవాసం చేసి ఏకాదశి రోజు చేస్తే చాలా మంచిదని చెప్తారు. దశమి అయిన నుంచి వచ్చేదాన్ని ఏకాదశి అంటారు. ఏకాదశి అంటే 11 అంటే మన 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఒక మనసు, ఈ 11 చేర్చి మనం చేసేదాన్ని ఉపవాసం అంటారండి. ఈ 11 మనం కరెక్ట్గా పెట్టుకొని చేస్తే కంపల్సరీ మనకి వెల్త్ దేవుడు మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఈరోజు పండరిపురంలో వచ్చి విశేషమైన పూజలు జరుగుతుందండి. అంటే పండురంగానికి రుక్మిణీదేవికి కళ్యాణోత్సవము అన్ని పూజలన్నీ జరుగుతుంది. శయన ఏకాదశి అని ఎందుకంటారంటే స్వామి ఈరోజు నిద్రలో జారుకుంటారు, మరి ఉత్తాన ఏకాదశి రోజు స్వామి మేలుకుంటారు. ఈ 4 months చాలా మంచి రోజులండి. ఆషాఢం వదిలేస్తే మిగతా అన్ని రోజుల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి, పెళ్ళిళ్ళు శుభకార్యాలు చేసుకోవచ్చని చెప్తారు. మనకి ఒక సంవత్సరానికి 24 ఏకాదశిలు వస్తుంది. అంటే దేవుడికి ఒక సంవత్సరం అంటే 1 day లెక్క. 24 ఏకాదశులు అంటే 24 hours లెక్క దేవుడికి. దాంట్లో మనం 8 hours నిద్రపోతాం కదా, అలానే స్వామి ఈ చాతుర్మాసంలో 4 వస్తుంది కదా, 8 ఏకాదశులు మనం చేస్తే నిష్ఠగా చేస్తే చాలా మంచిదండి. ఈరోజు మనం ఏం చేయాలంటే స్వామి భగవంతుని స్మరిస్తూ ఉండాలి. ఎలా? విష్ణు సహస్రనామ చదవాలండి. అట్లనే లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం కూడా చదవాలి. ఇద్దరిని కలిపి పూజించాలండి. ఈరోజు మనకి విష్ణు సహస్రనామ రాదండి అంటే ఓం నమో భగవతే నమః అని చెప్పచ్చు, లేక ఓం నమో నారాయణాయ నమః అని చెప్పచ్చు. అలానూ కాదనుకుంటే శ్రీరామ అని కూడా చెప్పచ్చు. ఇంకా మనకి విష్ణు సహస్రనామం కూడా రాదంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ అని ఈ శ్లోకంనైనా మనము పఠించాలి. మనం ఎంత పఠిస్తే మనకి అంత దేవునికి దగ్గర అవుతున్నట్లు ఉంటుందండి. సో దీని విశేషాలు ఇదండి. యాక్చువల్గా తమిళనాడు వాళ్ళు వచ్చి తులై మాసం అని కూడా అంటారు. మనం తుల ఏకాదశి, వాళ్ళు తులై మాసం అని కూడా అంటారు. ఈరోజు మనము పొద్దున్న లేచి తలస్నానం చేసుకొని దేవుడికి పూజలు నైవేద్యాలు చేసుకొని మనకి చేతనైతే ద్వాదశి రోజు వరకు ఏమీ తినుకుంటేను మంచిది. లేదప్ప మాకు కాదు అనుకుంటే ఒక పూట ఏదైనా టిఫిన్స్, ఉప్మా అట్లా అలాంటివి, ఆనియన్స్ గార్లిక్స్ ఏమీ లేకుండా అట్లాంటి టిఫిన్ తినచ్చు. నైట్ ఒక గ్లాస్ పాలు లేదా పండు తినచ్చు. నెక్స్ట్ ద్వాదశి రోజు పొద్దున లేచి స్నానం చేసుకొని దేవుడికి పూజ చేసుకొని దేవుడికి నైవేద్యం ఇచ్చుకొని తులసి తీర్థం పంచుకుంటే అక్కడ మనం ఏకాదశి వ్రతంని విడిచినట్లు. మధ్యాహ్నం మనము భోజనం చేయాలండి. ఆ భోజనానికి నెల్లికాయ చట్నీ మళ్ళీ అగసే పల్యము చేసుకుంటే మంచిది అని చెప్తారు. సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందంటే ఈ 2 తింటే మనకి ప్రోటీన్స్ అవన్నీ వస్తుందనేసి. ఈ ఉపవాసము ఓన్లీ మనకి డివైన్ దగ్గరకు అయ్యేదే కాదు, మన బాడీని కూడా క్లెన్జింగ్ చేస్తుంది. సో ఈ ఏకాదశి ఉంటే మనకి డివైన్గాను దగ్గర కావచ్చు, మన బాడీకిను మనము దానికి రెస్ట్ ఇచ్చినట్లు ఉంటుంది. సో ఈ తొలి ఏకాదశిని అందరూ చేయాలనుకుంటున్నాను. మన తెలుగు వాళ్ళకి ఫస్ట్ ఫెస్టివల్ కాబట్టి అందరూ చేయాలి. సర్వే జనో సుఖినో భవంతు. థ్యాంక్ యూ.